ఏకీభవిస్తున్నాను. మరి ఇప్పుడు మా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన డాక్టర్ ప్రసాద్ అన్నయ్యని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభని అలంకరించిన పెద్దలకు, మిగతా శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మ్యూజిక్ ఈజ్ డివైన్, మ్యూజిక్ ఈజ్ డివైన్, మ్యూజిక్ ఈజ్ డివైన్. అలాంటి సంగీతంలో సంగీతాన్ని ఆస్వాదిస్తూ లేకపోతే సంగీతాన్ని ఆచరిస్తూ పాడుకుంటూ అందరికీ స్ఫూర్తిప్రదంగా ఈరోజు ఒక దాదాపు 50 పాటల దాకా ఎన్నుకుని, అచ్చంగా హిందీ సాంగ్స్ ఎన్నుకుని వాటిని కంటిన్యూస్గా ఆలపిస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతున్న మన నంది గారు అభినందనీయుడు. వారికి ఐ రియల్లీ కంగ్రాచులేట్ శ్రీ నంది సాబ్, మై బ్రదర్, ఫర్ హిస్ స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్. అందరికీ కూడా సంగీతంతో వైద్యం కూడా చేయొచ్చు, అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. కాబట్టి సంగీతం మీద మక్కువతో కానీ, సంగీతం మీద ఉన్న శ్రద్ధతో కానీ, భక్తిభావంతో కానీ ఎవరు సంగీతాన్ని ఆదరించినా అది అభినందనీయమే. అందులో ఈరోజు ఈ వయసులో నంది గారు ఇలా ఇన్ని మంచి మంచి పాటలు, హిందీ సాంగ్స్ అన్నీ కూడా వినిపించారు. చాలా చక్కటి గాత్రం, చక్కగా పాడి వినిపిస్తున్న నంది గారిని మరొక్కసారి అభినందిస్తూ, ఇంతటి మంచి కార్యక్రమాన్ని స్వరజర భువన భాస్కర సంగీత సాహిత్య సమితి తరపున 98వ ప్రోగ్రాంగా కండక్ట్ చేస్తున్న సోదరి భువన్ రాధ గారికి నా హృదయపూర్వక ఆశీర్వచనాలు ఇస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మరి మరొక